గుజరాత్‌లో అయితే ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళు తినడానికి ఎటువంటి వంట కూడా అయితే వండుకోరు. బిల్ యాస్టన్ అనే ఒక వ్యక్తి అయితే కావాలని పాముతోటి 172 సార్లు స్నేక్ బైట్ అయితే చేపించుకున్నారు. అయినా తను పాము వల్ల అయితే చావలేదు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో అయితే ఉంటాయి. వీడియో అయిపోగానే మీరు ఒకటే అంటారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. బిల్ యాస్టన్ అనే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఆయన అయితే తన బాడీలోకి కొన్ని ఇయర్స్ వరకు స్నేక్ వెనమ్ అయితే ఇంజెక్ట్ అయితే చేసుకున్నారు. ఈ విధంగా తను ఎందుకు చేశాడంటే తన ఇమ్యూన్ సిస్టాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. తన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే చెప్తే మాత్రం మీరు షాక్ అయితే అవుతారు. ఎందుకంటే తనకి 172 సార్లు స్నేక్ బైట్ అయితే జరిగింది, కానీ తను చనిపోలేదు. ఓకే, దాని నుంచి ఈజీగా అయితే తనైతే సర్వైవ్ అయితే అయ్యాడు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే తను ఇంతకుముందు చెప్పే కదా కొన్ని ఇయర్స్ వరకు స్నేక్ వెనమ్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నారని. సో దానివల్ల ఏంటంటే తన బాడీ ఆల్రెడీ రెడీగా అయితే ఉందన్నమాట. సో తన బాడీ ఈజీగా అయితే సర్వైవ్ తట్టుకుంది. సో ఇంకోటి ఏంటంటే తన బ్లడ్ని అయితే 100 మందికి అయితే డొనేట్ చేశాడు. ఎవరికి డొనేట్ చేశారంటే ఎవరైతే పాము కాట్లు అయితే జరిగింటాయి కదా, సో వాళ్ళకైతే 100 మెంబర్స్కి అయితే డొనేట్ అయితే చేశాడంట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే తిని వచ్చేసి 100 years ప్లస్ అయితే బతికారు. సో ఈయన ఏంటంటే 1910 December 13 అయితే పుట్టారనమాట. అండ్ ఎప్పుడు చనిపోయారంటే 2011 15 January అయితే ఈయనైతే చనిపోయారు. మీలో చాలామంది ఆర్టిఫిషియల్ ఆర్ట్ అనే పదాన్ని వినే ఉంటారు. మేబీ యూట్యూబ్లో కానివ్వండి, లేకుంటే న్యూస్ ఛానల్ అప్పుడప్పుడు ఈ పదాన్ని అయితే విని ఉంటారు కదా. ఇప్పుడు మాకెందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే మామూలుగా ఆర్టిఫిషియల్ ఆర్ట్ అంటే మీరు కొంచెం మంచి పెద్ద సైజు మన ఫిస్ట్ అంత సైజ్ అయితే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మీకైతే చిన్న మినీ ఆర్టిఫిషియల్ ఆర్ట్ అయితే చూపిస్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ ఎందుకు తయారు చేశారంటే ఒక 16 నెలల బేబీ కోసం అయితే ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ అయితే తయారైతే చేశారు. మళ్ళీ ఇది వర్క్ చేసిందా లేదంటే సక్సెస్ఫుల్గా అయితే 13 రోజుల వరకు మంచిగా అయితే వర్క్ అయితే చేసింది. అంటే 13 రోజులు ఎందుకు వాడారంటే సో డోనర్ కోసం అయితే వెయిట్ చేశారు. సో 13 daysకి ఏమైందంటే వీళ్ళకైతే కరెక్ట్ టైంకి డోనర్ అయితే దొరికారు. సో తర్వాత ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఆర్ట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఒరిజినల్ ఆర్ట్తో రీప్లేస్ అయితే చేశారు. సో సక్సెస్ఫుల్గా ఆ బాబు అయితే సర్వైవ్ అయితే అయ్యాడు. సో ఆర్టిఫిషియల్ ఆర్ట్ అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఫ్యూచర్లో మళ్ళీ ఏవేవి వస్తాయి ఏంటో ప్రెసెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఆర్ట్ అయితే మనం మ్యాక్స్ అందరూ విని ఉంటారు. సక్సెస్ఫుల్గా వర్క్ కూడా అవుతుంది. ప్రెసెంట్ అయితే మనకు ఆర్టిఫిషియల్ ఆర్ట్ అనేది మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అయినట్టుగా అయితే ఎక్కడైతే నేనైతే చూడలేదు. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఆర్టిఫిషియల్ బాడీ ఆర్గన్స్ కూడా వస్తాయేమో చూద్దాం. దీనివల్ల ఏంటంటే కరెక్ట్ టైంకి డోనర్స్ దొరకలేనప్పుడు సో వాళ్ళు ఈజీగా అయితే సర్వే అయితే అవ్వచ్చు అనమాట ఈ ఆర్టిఫిషియల్ పార్ట్స్ వల్ల. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే ఒక వ్యక్తిని అయితే చూపిస్తున్నా కదా. ఎవరు బ్రో తిని ఎలా ఉన్నాడంటే తిని వచ్చేసి ఒక హార్డ్ కోర్ టాటూ ఫ్యాన్ అనమాట. తిన బాడీ అంతా టాటూసే ఉంటాయి. ఎంత ఏరియా తెలుసా, బాడీ అంతా కలిపితే 95% ఏరియా మొత్తం టాటూసే అనమాట. కొన్ని పార్ట్స్ అయితే తనైతే వదిలేశాడు, లైక్ ఫేస్ అనమాట. ఇంకేవే వదిలేశాడు ఏంటో తెలియదు నాకైతే. తిని వచ్చేసి ఈ టాటూస్ కోసం అయితే ఏకంగా $1,00,000 అయితే ఖర్చు పెట్టాడు. ఇంకోటి చెప్తే డెఫినెట్గా అయితే షాక్ అవుతారు. ఆ టాటూస్ తిని బాడీ పైన పొడిపించుకోవడానికి ఏకంగా 1200 గంటలు టైం అయితే స్పెండ్ చేశాడంట. తననైతే ఒకరైతే అడిగారు, ఈ టాటూస్ నువ్వు బాడీ అంతా వేయించుకున్నావు కదా, నీకు ఎక్కడ టాటూ వేసినప్పుడు ఎక్కువ పెయిన్ అనిపించిందంటే తను ఏం చెప్పాడు, నా బ్యాక్ సైడ్ టాటూ వేసినప్పుడు నాకు చాలా పెయిన్ఫుల్గా అయితే అనిపించింది అని చెప్పాడు. ఎవరో ఇతను మంచి హార్డ్ కోర్ ఫ్యాన్ అబ్బా టాటూస్కి. మీలో కూడా ఎంతమంది వేయించిన టాటూ ఈ విధంగా అంటే దీన్ని సెంటీమీటర్స్లో అనుకుంటా మెజర్ చేసేది, నాకు కరెక్ట్ తెలీదు. సో మీరు ఒకవేళ టాటూ వేయించుకుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే ఒక పిక్చర్ అయితే చూపిస్తా. ఈ పిక్చర్ని 2 seconds అయితే చూడండి. చూసాం, దానిలో ఏముంది అంత స్పెషల్ ఏముందో మీరు అందరూ అనుకుంటారు కదా. మామూలు మీరు అందరూ ఏమనుకుంటారు, తీసింటే ఏదైనా కెమెరాస్తో మొబైల్స్తో ఫోటో తీశారు కదా అనుకున్నారు కదా. యాక్చువల్గా అది ఏంటంటే ఒక పెయింటింగ్. ఈ పెయింటింగ్ ఎవరు వేశారంటే లింక్ జాన్ అనే వ్యక్తి అయితే వేశారు. ఈయన వచ్చేసి ఒక చైనీస్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన వచ్చేసి 1963 అయితే పుట్టారు. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి మీరు ఏదైతే ఇందాక ఫోటో చూసారో ఇది వచ్చేసి వరల్డ్ మోస్ట్ రియలిస్టిక్ పెయింటింగ్. ఆయన ఏవైతే పెయింటింగ్స్ అయితే వేస్తారో అవి ఆప్షన్లో పెడితే సో $385 నుంచి $1,10,000 వరకు అయితే ఉంటాయంట ప్రైజెస్. అంటే అన్ని పెయింటింగ్స్ అదే కాస్ట్ ఉండను కాదు, దాని సైజెస్ బట్టి సో ఇట్లా కొన్ని క్వాలిటీస్ అయితే చెక్ చేస్తారంట. సో దాన్ని బట్టి రేట్ అయితే వేరియేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఎలాగో పెయింటింగ్ ఫ్యాక్ట్స్ చెప్పా కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ 5 ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్ అయితే చూపిస్తాను. ఈ పెయింటింగ్స్ ఎందుకు ఇంత కాస్ట్ అని మాత్రం నన్ను అయితే అడగండి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. టాప్ 5 వచ్చేసి నెంబర్ 17 ఈ పెయింటింగ్ పేరు. దీని కాస్ట్ వచ్చేసి $200 million. 4th వచ్చేసి ద కార్డ్ ప్లేయర్స్. ఈ పెయింటింగ్ కాస్ట్ వచ్చేసి $250 million. టాప్ 3 పెయింటింగ్ పేరు వచ్చేసి ఇంటర్చార్జ్. ఈ పెయింటింగ్ కాస్ట్ అయితే $300 million.
టాప్ 2 వచ్చేసి స్లేవియేటర్ ముండి అనే పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ కాస్ట్ వచ్చేసి $450 million. ఇంకా ఫైనల్గా టాప్ 1 చెప్పబోతున్నా. ఆ టాప్ 1 ఏంటి అంటే చాలా పాపులర్ పేరు అదైతే. సో టాప్ 1 వచ్చేసి మోనాలిసా పెయింటింగ్ గైస్. ఈ పెయింటింగ్ కాస్ట్ వచ్చేసి $970 million గైస్. దీంట్లో ఈ పెయింటింగ్ కాస్ట్ అన్ని మీరు విన్న తర్వాత మీ అందరికైతే ఊపే సినిమానే గుర్తుకొచ్చి ఉంటుంది. నాకు కూడా అదే గుర్తుకొచ్చింది. గుజరాత్లో చాందీనికి అనే ఒక విలేజ్ అయితే ఉంది. ఈ విలేజ్లో అయితే ఎవరు కూడా వంట అయితే వండుకోరు. ఎందుకు బ్రో వాళ్ళు ఎందుకు వంట వండుకోరు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్ అనమాట. అందరికి 60 years ప్లస్ ఉన్న ముసలి వాళ్ళే ఉంటారు. ఎందుకు బ్రో అక్కడ ముసలి వాళ్ళు ఉండడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే బిజినెస్ కోసం అని లేకుంటే వర్క్స్ కోసం అని వేరే ఊర్లకి లేకుంటే వేరే కంట్రీస్కి అయితే చాలా మంది అయితే వెళ్ళిపోయారంట. సో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఫుడ్ వండుకోరంటే ఆ ఏజ్లో వీళ్ళకి అయితే బాడీ అంత సహకరించదు కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ కిచెన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ కమ్యూనిటీ కిచెన్ ఏంటంటే రోజుకి 2 పూటలు అయితే వాళ్ళు తినడానికి అయితే పెడతారంట. ఇక్కడ ఫుడ్ ఏంటంటే ట్రెడిషనల్ గుజరాత్ ఫుడ్ అయితే వాళ్ళైతే తయారైతే చేస్తారు. కానీ ఇది తినాలంటే ఫ్రీగా అయితే కాదు, మంత్లీ 2000 రూపీస్ కట్టాలంట ఒక్కొక్కరు. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి దగ్గర 200 to 300 ఏమో ఉంటుందంట రఫ్గా అయితే. కానీ ఎవరైతే వంట వండుతారో ఆయనకు వచ్చేసి మంత్లీ అయితే 11,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఏదైతే కమ్యూనిటీ కిచెన్ ఉందో ఇక్కడైతే అందరూ కలిసి గట్టిగా అయితే ఉంటారంట, మామూలుగా మాట్లాడుకోవడం. సో ఈ విధంగా అయితే చేస్తారు. ఈ కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేయడానికి అయితే పూనం భాయ్ పటేల్ గారు అయితే మెయిన్ రోల్ అయితే ప్లే చేశారు. ఈయనైతే వేరే కంట్రీస్లో 20 years అయితే వర్క్ చేశారంట. మీలో చాలా మంది అట్లీస్ట్ ఒక్కసారైనా చేపలు పట్టడానికి అయితే వెళ్ళి ఉంటారు. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే ఈ ఫ్యాక్ట్ మీద మీకు డిఫరెంట్గా అయితే నచ్చుతుంది. చేపలు ఎవరైతే పడతారో వాళ్ళు ఏంటంటే గ్యాలర్లకి చిన్న ఎర్త్ వామ్స్ అయితే పెడుతుంటారు. అంటే బాణపాములు అంటాం మా సైడ్ అయితే. మీకు స్క్రీన్ పైన అయితే ఫోటో చూపిస్తున్నా కదా, ఇది వాడడం వల్ల ఏంటంటే చేపలు అయితే మనకైతే పడతాయి అనమాట మన గ్యాలర్కి అయితే. సో ఇప్పుడు మాకెందుకు చెప్తున్నాం బ్రో ఇవన్నీ అంటే మీ అందరికీ స్క్రీన్ పైన ఒక పిక్చర్ అయితే చూపిస్తున్నా, ఒకసారి అయితే చూసేయండి. ఏంటి బ్రో అసలు ఇది ఏంది ఎలా ఉందంటే ఇది వచ్చేసి ఒక వానపాము గైస్. దీని పేరు వచ్చేసి గిప్స్ ల్యాండ్ అనమాట. ఏంటి ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు చూడలేదు. వానపాములు అంటే ఏదో 1 inch 2 inch ఉంటుంది. అదృష్టం బాగుంటే కొంచెం మంచి సైజ్ అయితే దొరకొచ్చారని మీరు అందరూ అనుకుంటారు. ఇది అయితే మన సైడ్ అయితే దొరకదు, మన ఇండియాలో అయితే దొరకదు. ఇది ఏంటంటే ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో అయితే దొరుకుతుందంట. ఇంకోటి ఏం చెప్తే షాక్ అవుతారు, ఇది వచ్చేసి పొడవు అయితే ఏకంగా 3 meters అయితే ఉంటుంది. దాంతోపాటు 200 grams వెయిట్ అయితే ఉంటుంది గైస్ ఈ ఎర్త్ వామ్ అయితే. మన వాళ్ళకి కానీ దొరికింది అనుకోండి వాళ్ళు వారం రోజులు చేపలు అయితే పట్టేయచ్చు సింపుల్గా. మీకు కానీ ఈ ఫ్యాక్ట్ నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ చేపలు పడుతుంటారో బాగా వాళ్ళకైతే డెఫినెట్గా అయితే వీడియో షేర్ చేయండి. మామూలుగా మీరు అందరూ స్వీట్ కార్న్స్ అయితే తినే ఉంటారు. మామూలుగా స్వీట్ కార్న్స్ ఏ కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఏంటంటే ఆరెంజ్ వైట్ ఈ విధంగా కొంచెం కలర్స్ లైట్గా చేంజ్ అయితే ఉంటుంది. అంటే కొంచెం ప్యాటర్న్స్ అంతా చేంజ్ అయి ఉంటుంది కదా. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఒక పిక్చర్ అయితే చూపిస్తున్నా, ఒకసారి అయితే చూడండి. ఈ స్వీట్ కార్న్ పేరు వచ్చేసి గ్లాస్ గమ్ స్వీట్ కార్న్. ఈ కార్న్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే అమెరికాలో అయితే ఉంటుంది. ఎంత విచిత్రం ఉంది కదా చూసారా, మొత్తం కలర్స్ ఉండి ఏదో పెయింటింగ్ వేసినట్టుగా అయితే అనిపించుంటుంది మీ అందరికీ అయితే. ఇది వచ్చేసి ఎటువంటి ఫేక్ అయితే కాదు, ఇది ఒరిజినల్ స్వీట్ కార్న్. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అయితే ఉంటుంది అనమాట. మామూలుగా నార్మల్ కార్న్ ఎలా ఉంటుందో ఇది కూడా అదే విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ ఇది ఎందుకు ఈ అక్కడ ఉన్న రైతులు ఏమని అంటున్నారంటే ఒకటే పొలంలో ఎక్కువ సార్లు స్వీట్ కార్న్ వేయడం వల్ల కొన్నిసార్లు ప్యాటర్న్ చేంజ్, కొన్నిసార్లు కలర్లు కూడా చేంజ్ అవుతూ ఉంటుందంట. దాంతోపాటు కొన్ని వేరే కార్న్స్ని మిక్స్ చేసి క్రాసింగ్ చేయడం వల్ల సో కలర్స్ చేంజ్ అవ్వడం సో ఇలా చేంజ్ అవుతున్నాయంట. కానీ మన ఇండియాలో అయితే నేను ఎప్పుడైతే ఈ విధంగా అయితే చూడలేదు. నేను చూసింది ఏంటంటే కొన్నిసార్లు వైట్ అండ్ కొన్నిసార్లు ఆరెంజ్, కొన్నిసార్లు లైట్ ఎల్లో, ఈ 3 కలర్స్ వస్తూ ఉంటుంది. కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ మీ సైడ్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా స్వీట్ కార్న్స్ చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే మూన్ ఇమేజ్ అయితే చూపిస్తా. ఏంటి బ్రో మూన్ ఫోటో చూపించి మాకేం చూపిస్తాం, మీ అందరికి తెలుసు గూగుల్లో క్రోమ్లో ఫొటోస్ దొరుకుతాయి అంటారు కదా. కానీ ఇప్పుడు చూపించే ఫోటో మాత్రం ఆ విధంగా అయితే ఉండదు. ఎందుకంటే ఇది అంత హైయెస్ట్ క్లారిటీ అనమాట. ఎంత క్లారిటీ అంటే స్క్రీన్ పైన చూసేయండి, మీకు చూపిస్తా. మొత్తం 7-8 ఫోటోస్ ఉన్నాయి అనమాట నా కాడ. సో ఒక్కొక్కటి అయితే చూపిస్తాడండి, 1 by 1 అయితే వస్తూ ఉంటాయి మీకు ఫొటోస్ అయితే. ఇవి ఎంత క్లారిటీ అంటే 81,000 ఫొటోస్. దాంతో పాటు దీని డేటా టోటల్ డేటా వచ్చేసి 700 GB అంట. నేనైతే ఎక్కడ చూడలేదు చేసి అంటే ఇంత హై క్లారిటీలో చందమామ ఫొటోస్ అనమాట. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే కింద కామెంట్ చేయండి. అలాగే స్క్రీన్ షాట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చూపేయండి.
అంటే ఎంత హై క్లారిటీ ఉందో చూసారా, మొత్తం డీటెయిల్గా అయితే కనబడుతుంది అనమాట మూన్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్న ఫ్యాక్ట్ అయితే. ఇప్పుడు మీ అందరికైతే స్క్రీన్ పైన ఒక ఫ్రాగ్ ఫోటో అయితే చూపిస్తాం కదా, చూడడానికి ఎంత బాగుంది కదా, అంటే క్యూట్గా కొంచెం బాధగా ఎలానో ఉంటుందన్నమాట. దానికి ఎలా ఉంటుందంటే ఏదో చుట్టూన్న మనుషులు కోల్పోయి ఆస్తులని కోల్పోతే ఎలా ఉంటుందో బాధపడుకుంటా అలా ఉంటుంది అనమాట చూడడానికి. అంటే దీని వెనుక రీజన్ అంటే ఎటువంటి రీజన్స్ అయితే లేవు, ఎందుకంటే ఆ ఫ్రాగ్ పుట్టడంతో అలా ఉంటుంది అనమాట సాడ్ ఫేస్ తోటి. ఈ ఫ్రాగ్ పేరు వచ్చేసి బ్లాక్ రెయిన్ ఫ్రాగ్ అనమాట. మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి తన బాడీ అనమాట. ఎందుకు బాడీ అంటే ఈ బాడీ వచ్చి చాలా చిన్న చిన్న లెగ్స్ అయితే ఉంటాయి, దాంతోపాటు చాలా వెడల్పు అయితే ఉంటుంది అనమాట. అంటే మన సైడ్ చూసే ఫ్రాగ్స్ అవి జంప్ కొట్టుకుంటా ఫాస్ట్గా అయితే వెళ్ళదు, స్లోగా అయితే వెళ్తుంటుంది అంట కొంచెం. సో దానివల్ల ఏంటంటే స్నేక్స్, పిగ్స్, బర్డ్స్ అయితే ఈజీగా అయితే దీని తినేస్తాయి. ఈ ఆడ బ్లాక్ రెయిన్ ఫ్రాగ్ గుడ్లు ఎక్కడ పెడుతుంది అంటే ఎక్కడైతే లోతుగా ఉండి ఎటువంటి యానిమల్స్ రాని చోటు ఉంటుంది కదా, సో అటు సైడ్ డౌన్కి వెళ్ళి అక్కడ గుడ్లు పెడతాదంట. సో ఏదైతే మగ బ్లాక్ రెయిన్ ఫ్రాగ్ ఉందో ఇది పైన నుంచి ఏం చేస్తుందంటే సో మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమైనా ఎనిమల్స్ వచ్చినా దాన్ని తప్పేయడానికి ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఈ ఫ్రాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే ఒక ర్యాట్ అయితే చూపిస్తున్నాం కదా, ఏంటి పేరు కొంచెం లైట్గా మామూలు ర్యాట్స్కి కొంచెం డిఫరెంట్గా ఉందంటే ఈ ర్యాట్ పేరు వచ్చేసి మైక్ అనమాట. ఈ ర్యాట్కి మామూలు ర్యాట్కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ కొంచెం బాడీ అనమాట, జస్ట్ సైజెస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే మైక్ అనేది ఏదైతే ర్యాట్ ఉందో అది కొంచెం సన్నగా అండ్ దీంతో ఒకటి చిన్నగా అయితే ఉంటుంది, కానీ దీనికి కొంచెం స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. మామూలు ర్యాట్ కానీ దీనిలో ఒకటి స్పెషాలిటీ ఉంది, అది చెప్తే మీరు డిఫరెంట్గా నవ్వుతారనమాట, అలా ఉంటుంది. మైక్ మేల్ ర్యాట్ ఏదైతే ఉందో ఇది ఫీమేల్ ర్యాట్ కోసం లవ్ సాంగ్స్ అయితే పాడుతుందంట, కానీ మనం వినలేము ఎందుకంటే ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అయితే పాట అయితే పాడుతుందంట. సో మామూలు ర్యాట్స్ అయితే ఈ విధంగా చేయలేవు, జస్ట్ ఈ మైక్ ర్యాట్స్ మాత్రమే ఈ విధంగా అయితే చేయగలుగుతాయి. ఈ ర్యాట్స్కి అయితే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివిటీస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఎప్పుడైతే చూద్దాం. ఈ ఎలుకలు అయితే చాలా అగ్రెసివ్ అండ్ దాంతో పాటు చాలా ధైర్యంగా అయితే ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే ఇవి వచ్చేసి క్లైంబింగ్ అనమాట, అంటే ఏదైనా కానీ ఈజీగా ఎక్కుంటే వెళ్ళిపోవడం, ఫాస్ట్గా అయితే వెళ్ళగలుగుతాయంట. పాటు అయితే అల్ట్రాసోనిక్ సౌండ్స్ని వినగలితే, దాంతో పాటు ఇవి సౌండ్స్ కూడా అలా చేయగలుగుతాయి అనమాట. కానీ మనమైతే వినలేము, మన చెవులు అయితే వినలేము అనమాట అల్ట్రాసోనిక్ సౌండ్స్ని. దీనికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయని చెప్పే కదా, అవి ఏంటి ఇప్పుడైతే చెప్తా. దీనికి ఏంటంటే ఐసైట్ అయితే ఉంటుందంట. సో అంటే కళ్ళు అయితే అంత మంచిగా అయితే కనబడు, అంటే నైట్ టైం అని కాదు మామూలు టైంలో దీనికి ఐస్ అనేది అంత కొంచెం వీక్గా అయితే ఉంటుందంట. ఇది వచ్చేసి లవ్ సాంగ్స్ పాడదని చెప్పే కదా, ఒక 2 seconds క్లిప్ మీకు అయితే చూపిస్తా, ఎంజాయ్ చేసేయండి. చాలా రోజులు అయింది నేను వీడియో పెట్టక మన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పటి నుంచి అయితే ఎవ్రీ వీక్ వచ్చేసి మన ఫుల్ వీడియో, దాంతోపాటు ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ చెప్పింటా కదా, దాన్ని ఒకటి 2-3 తీసుకుని షార్ట్స్కి అయితే ఎడిట్ చేసి షార్ట్స్ కూడా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో మీరందరూ తెలిసిన ఒక హెల్ప్ చేయాలబ్బా, ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ మంది షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఛానల్ రన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు ఎడిటింగ్ కానివ్వండి, ఇప్పుడు షూటింగ్ కానివ్వండి. సో ఫ్యాన్స్ ఆఫ్ చేసుకుని చేయాలి, మొత్తం స్వెట్ అయిపోయింది అనమాట బాడీ అంతా, కానీ అలానే కష్టపడుతూ వీడియో చేస్తూ ఉండాలి. ఎన్నో అవర్స్ కెమెరా ముందు కూర్చుని వీడియో చేస్తూ ఉన్నారనమాట. చాలా పెద్ద మైనస్ ఇది, ఎందుకంటే లైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బాడీ అంతా స్వెట్ ఉంటుంది, సో చాలా చిరాకు అయితే ఉంటుంది. అయినా మీ ముందుకు వచ్చి నవ్వుకుంటే చెప్పాలన్నమాట, ఇంత కష్టమైతే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో వీడియోకి అయితే. మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో నేను బిహైండ్ ద సీన్స్ మొత్తం అయితే చూపిస్తానమాట. అంటే ఎంత కష్టపడతాను ఒక ఫ్యాక్ట్ ఛానల్ వీడియో కోసం అనేది మీకైతే మొత్తం అయితే చూపిస్తాను. ఫేస్ క్యామ్ వీడియోస్కి కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఇమేజెస్ పెట్టి వాయిస్ చెప్తాం కదా, సో దానికి కొంచెం కష్టం తక్కువ ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ అయితే డెఫినెట్గా అయితే ఇంపార్టెంట్ అనమాట రెండింటికి అయితే. సో ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరూ షేర్ చేయండి, ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు అనుకుంటున్నాను అయితే. ఏమన్నా నేను తప్పు చెప్పింటే ప్లీజ్ గైస్ సారీ, ఇప్పుడిప్పుడే కదా మనం ఫ్యాక్ట్స్ ఛానల్కి వచ్చింది, కొంచెం మిస్టేక్స్ అన్నీ నిదానంగా రెక్టిఫై అయితే చేసుకుంటూ అయితే వస్తాను. సో ఈ వీడియోకి ఎన్ని లైక్స్ టార్గెట్ వస్తాయి, ఒక 40 లైక్స్ వస్తాయా ఏమో తెలియదు నాకైతే. సో ప్లీజ్ అందరు షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, అండ్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గైస్ అందరికీ, బాయ్.